వచ్చినప్పుడు దాన్ని సరిగ్గా వాడుకునేవాడే నిజమైన నాయకుడు అవుతాడు. ఆ వచ్చిన అవకాశాన్ని వదిలేస్తే మళ్ళీ సీన్ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉండనే ఉండదు. అందుకే తెలివైన రాజకీయ నాయకులు వచ్చిన అవకాశాలను చక్కగా ఉపయోగించుకుంటారు. మరి మన ఏపీ మంత్రివర్యులు నారా లోకేష్ సంగతేంటి? ఫుట్బాల్లో గోల్ కొట్టే ఛాన్స్ వచ్చినప్పుడు వదిలేసుకుంటే ఆటలో ఓటమే వెక్కిరిస్తుంది. క్రికెట్లో చక్కని క్యాచ్ డ్రాప్ చేస్తే మ్యాచ్ ఓడిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. రాజకీయాలలో కూడా అంతే. ఆ అవకాశాన్ని సరిగ్గా వాడుకుంటే మంచి పొజిషన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లోకి వద్దాం. 2019లో వైసీపీ రాజ్యంలోకి వచ్చి రాగానే తాడేపల్లిలో చంద్రబాబు కట్టించిన ప్రజావేదికను కూల్చేశారు జగన్. బంపర్ మెజారిటీతో ఆయన్ను గెలిపించిన ప్రజానీకం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇక ఆ రోజు నుంచి ప్రతిరోజు రాష్ట్రంలో రావణ కాష్టమే మొదలైంది. అసెంబ్లీ సాక్షిగా తిట్లు, ప్రెస్ మీట్ల పేరుతో బూతు పురాణాలు, కక్షలు ఒక్కటేంటి అన్నీ కలిసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేశాయి. ఇవన్నీ చంద్రబాబును జైల్లో పెట్టడంతో పీక్స్ కు చేరిపోయాయి. ఆ తర్వాత పవన్, బీజేపీ కూటమి సపోర్ట్తో చంద్రబాబు సీఎం అయ్యారు. చంద్రబాబు సీఎం అయ్యాక నారా లోకేష్ మంత్రి అయ్యారు. మరి ఆయనకు వచ్చిన అవకాశం ఏంటి? అది మిస్ అయితే ఆయన ఏం మిస్ అవుతారు? లోకేష్ స్టైల్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అందుకే ప్రతిపక్షాలు అతన్ని పప్పు అని గతంలో ఆడేసుకున్నాయి. కానీ యువగళం పాదయాత్రలో లోకేష్ అందరి అంచనాలకు భిన్నంగా వ్యవహరించారు. ఒక మెచ్యూర్డ్ పొలిటీషియన్గా బిహేవ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. రెడ్ బుక్లో అందరి తప్పులని నోట్ చేసుకుంటున్నానని ప్రతిపక్షం గుండెల్లో గుబులు పుట్టించారు. చంద్రబాబు సీఎం కాగానే లోకేష్ మీటింగ్ పెట్టి మేము గత ప్రభుత్వంలా కక్షపూరిత రాజకీయాలు చెయ్యం అన్నారు. కానీ ప్రమాణ స్వీకారం కంటే ముందే గొడవలు చెలరేగాయి. వైఎస్ఆర్ విగ్రహాలు కొన్ని చోట్ల ధ్వంసమయ్యాయి. దీంతో అందరూ లోకేష్ తన రెడ్ బుక్ ని తెరిచారని, వారి వర్గం మీద కక్ష సాధింపు మొదలు పెట్టేశారని అనుకుంటున్నారు. కానీ అందరూ అనుకున్న దానికి భిన్నంగా లోకేష్ ప్రజల వద్దకు పాలన అంటూ ప్రజలను కలుస్తున్నారు. వారిలో మమేకమై వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. ఇది నిజంగా మంచి పరిణామం అని చెప్పొచ్చు. నారా లోకేష్ టీడీపీ పార్టీ భవిష్యత్ ఆశాకిరణం. ఆయన రెడ్ బుక్ పక్కన పెట్టేసి కక్ష సాధింపు రాజకీయాలు చేయకుండా ప్రజల్లో మమేకమయ్యే ఈ అద్భుత అవకాశాన్ని ఇలాగే వాడుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల బంగారు భవిష్యత్తుకు లోకేష్ ఒక నిఖార్సైన నాయకుడు అవుతారు. నవశకానికి నాంది గీతం పాడతారు. సో మినిస్టర్ లోకేష్ నవశకం పిలుస్తోంది. ప్లీజ్ డోంట్ మిస్ దిస్ ఛాన్స్.